ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథులు శ్రీ KRRC నాయర్ గారి వ్యాసము కర్తవ్యము. దాని గురించి తెలుసుకుందాం. సాయిరామ్. మానవ జాతి యొక్క అభివృద్ధికి వ్యక్తి యొక్క అభివృద్ధియే పునాది. వ్యక్తిని మెరుగుపరిచిన మానవ జాతి అంతను మెరుగుపరిచినట్లే ప్రస్తుత ప్రపంచము నైతిక విలువల లేమితో వ్యాధిగ్రస్తమైనది. తనలోని దైవాంశమును ప్రతి వాడు వ్యక్తపరచుకోవాలని శ్రీవారు తరచూ బోధించున్నారు. వ్యక్తి తనలోని దైవాంశమును మరచినాడు. సుఖశాంతులకు అవసరమైన ధార్మిక మార్గమును చూపుతున్న అంతరాత్మను నిర్లక్ష్యము చేయుతున్నాడు. వ్యక్తిలో మార్పు రావాలన్నా లోనుండి రావాలనే కానీ బయట నుండి కాదని బాబావారు పలుమార్లు ప్రబోధించినారు. ప్రతి వాళ్ళలోనూ ఆత్మశక్తి అంతర్గతమై ఉన్నది. అయితే సుఖ దుఃఖ ద్వంద్వకారకమైన ప్రాపంచిక విషయ వాసనలచే ఆత్మశక్తి మరుగుపడినందువల్ల భగవాన్ని పాదపద్మములు చేరలేక భగవదనుగ్రహమును మానవుడు అందుకోలేకపోతున్నాడు. అందుమూలమున ఆత్మశక్తి ప్రకాశించటలేదు. మానవుడు ధీరుడు కాలేకపోతున్నాడు. సచ్చింతన, సదాచరణ, సత్సంగము సాధనలతో నిష్ఠాపూరితమైన క్రమశిక్షణతో మనోవాంఛనను విషయముల నుంచి మరలించి పరమాత్మతో సంబంధము ఏర్పరచుకున్నట్టుకు మానవుడు ప్రయత్నించవలను. దైనందిన జీవనమును జప ధ్యాన నామస్మలతో గడపలను శ్రీవారు హెచ్చరిస్తున్నారు. సత్సంగం ఆశ్రయించుట ఎంత అవసరమో దుస్సంగమును త్యజించుడు కూడా అంత అపేక్షణీయము. సత్యం వద, ధర్మం చరని బాబావారు మన ప్రవర్తనను నడివికను తీర్చిదిద్దే కొరకు గుర్తు చేస్తూనే ఉన్నారు. సన్మార్గంలో పయనించడం వలన శ్రీవారి అనుగ్రహం మనకు తప్పక చేజిక్కును. మనలోని దైవము యొక్క అనగా దానికి రామ, కృష్ణ, అల్లా, జీసస్ ఏ పేరు పెట్టినా సరే ఆ మనలోని దైవముఖ ప్రేరణతో మనసు మంచిని ఆశించును, అనుసరించును. అట్టి ప్రేరణ బలమైనదై వెలసిల వలన నామస్మరణ, జప, ధ్యానము అత్యవసరమని శ్రీవారు నొక్కి ఒక్కాణింతురు. భగవన్ నామమును సదా జపించుట వలన శ్వాసముతో చేర్చుట వలన లోనున్న దివ్య ప్రభావం సన్మార్గంలోని జీవనం సలుపువాలనేటువంటి ప్రగాఢ ఇచ్చ మనకు దృఢమగును. ఆ ఇచ్చ యొక్క ప్రభావము పరిశ్రమలోని ప్రతి వారిపైన ప్రతిబింబించును. పిల్లల విషయం తీసుకుందాం. వారిని పెంచుట తల్లిదండ్రుల ప్రత్యేక బాధ్యత. పిల్లలు పెద్దలను ఆదర్శముగా అంగీకరించెదరు. వారి తండ్రి వారికి ఆదర్శ పురుషుడు, సూర్యుడు, వీరుడు, గంభీరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. వారి తల్లియే వారికి సరస్వతి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, భయత్రాత, సర్వాభిష్టప్రదాయని. అందువలన తల్లిదండ్రుల పలుకులు, నడకలు, చర్యలు, ఆచరణలు ఆ లేత మనసులపై తీవ్రమైన ప్రభావం గలవిగా ఉండును. సత్య, ధర్మ, శాంతి, ప్రేమలతో ఇండ్ల వాతావరణం నిండి ఉండవలను. లేని ఎడల దేశమునకు ముప్పు తెచ్చును. క్రమశిక్షణకు అనువైన పరిశ్రమలను మాతాపితలు కల్పించిన పిల్లలకు కాయము, మనస్సు, హృదయము, బుద్ధి అన్నీ సమగ్ర స్థాయిలో వృద్ధి చెందును. ప్రతి గృహము ఆదర్శవంతముగా ఉండవలనే బాబావారి ఆదేశము. నేడు క్రమశిక్షణ అంటేనే చాలామందికి విసుగు, భయము. క్రమశిక్షణ అన్న ఇంద్రియములను విచ్చలవిడిగా వదలక తమ వశమునందుకొని వాటి నుండి అపాయము కలుగుకున్నట్టు చూసుకున్నట్టు కానీ ఉరించుకొని కందమూలములు తింటూ అరణ్యములలో తిరుగుట కాదు. మనోచాంచల్యము నిరోధించి మనస్సును వివేక వైరాగ్యముల విచక్షణతో చేరిన బుద్ధి యొక్క స్వాధీనం అందించుటే క్రమశిక్షణ. సత్సంగముతో నిస్సంగమమును కుదురును. త్యాగము అలవడను. అనవసర అనురాగ శృంఖలాలను ఆత్మవిశ్వాసం మాత్రమే తెగదించగలదు. దైవ విశ్వాసము స్థిరపడిన మనస్సు, శరీరము ప్రాపంచిక విషయములందు చరించుకుంటున్నట్లు నిగ్రహించ వీలగును. సన్మార్గమును చూపి అక్షర విద్యను గరిపి మనల్ని గమ్యమునకు చేర్చుటకు వీలుగా సద్గురువైన బాబావారే మనతోని ఉన్నప్పుడు శ్రీవారి ప్రేరణలను, ఆజ్ఞలను, ఆదేశములను మనం ఎందులకు శిరసావహించి అనుసరించి ధరించకూడదు? విశ్వభిషక్కైన బాబావారు ప్రతి ఒక్కరికి భవరోగమును కుదుర్చుడికి అవతరించినారు. కష్ట నష్టములతో కృంగిన హృదయముల బాధలను తీర్చి ఆనందమును అందించు ఉపశమనమే శ్రీవారి దివ్యవాణి. అన్ని దేశముల వారికి, మతముల వారికి దైవత్వం అందించినదే శ్రీవారి దివ్య రూపము. కఠిన హృదయాన్ని కరగించి దయాదాక్షిణ్య పూర్తులుగా పరిణామం చేరినదే శ్రీవారి దివ్య వీక్షణము. జీవాత్మ పరమాత్మ కనుటే కదా జీవతి పరమావధి. ఆ మహాభాగ్యమే శ్రీవారిని కలుసుకొనుట. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు.
సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.